వన్ ప్లస్ ఫోను మూసివేయబోతున్నారా? గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వన్ ప్లస్ తన మార్కెట్ వాటాను కోల్పోతుంది. అందుకని ఈ కంపెనీని దశల వారీగా మూసేస్తారు అంటూ ఒప్పోలో పూర్తిగా విలీనం చేయబోతున్నానని ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ ఓ కథనంలో చెప్పడంతో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వన్ ప్లస్‌కి భారత్, చైనా ప్రధాన మార్కెట్. కంపెనీ మొత్తం అమ్మకాల్లో 74% ఇక్కడే ఉన్నాయి. భారత్‌లో 2023లో 17 మిలియన్ యూనిట్లుగా ఉంటే 2024 నాటికి అది 13, 14 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. కంపెనీ మార్కెట్ వాటా కూడా 6.1 నుంచి 3.9 పడిపోయింది. చైనాలో 2% ఉన్నటువంటి మార్కెట్ 1.6% పడిపోయింది. ఒకప్పుడు సొంత బ్రాండ్‌గా మొదలై ప్రత్యేక గుర్తింపు పొంది స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌లో వన్ ప్లస్ సూపర్ ఉండేది. ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే అప్పట్లో చైనాని బాయ్‌కాట్ అన్నప్పుడు వన్ ప్లస్‌ని బాయ్‌కాట్ అన్నటువంటి జరిగింది. స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పోకి సబ్ బ్రాండ్‌గా అవతరించింది ఇప్పుడు. కొన్నేళ్లుగా కంపెనీకి సబ్ బ్రాండ్‌గా కొనసాగుతూనే ఫోన్లను లాంచ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్‌మీ కూడా ఇప్పుడు ఒప్పోకి సబ్ బ్రాండ్‌గా చేరింది. ఈ టైంలో వన్ ప్లస్‌కి సంబంధించినటువంటి ఈ కథనం సంచలనం సృష్టిస్తోంది. ఎస్పెషల్లీ వన్ ప్లస్ క్లోజ్ చేస్తారా అంటే దీనికి సంబంధించి వన్ ప్లస్ ఓపెన్ 2 లాంచింగ్ నిలిపేశారు. వన్ ప్లస్ 15 విడుదల ప్రణాళిక కూడా రద్దు చేశారు. దీంతో హెచ్టీసీ, ఎల్జీ, బ్లాక్బెర్రీ తరహాలో మరో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కనుమరుగవుతుందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాని మీదన నెవర్ సెటిల్ అంటూ తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టుకు రావడం అన్నట్టు భారత్‌లో వన్ ప్లస్ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి అంటూ అసత్య ప్రచారాలు నమ్మొద్దు అన్నటువంటిది ఇప్పుడు వన్ ప్లస్ వాళ్ళు చెప్తున్నటువంటిది. ఏం జరుగుతుందో చూడాలి.